అందరికీ నమస్కారం. నేను పాల్వంచ రామారావుని, రాష్ట్ర బీసీ సంఘం నాయకుడిని. బీసీ రిజర్వేషన్లు కానివ్వండి, బీసీల సంక్షేమం కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి మేలు చేసినటువంటి దాఖలాలు వాళ్ళ చరిత్రలోనే లేదనేది మనం అందరం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లని ఏదో వీళ్ళు అధికారం ఉన్నప్పుడు కొంతకాలం కొనసాగించారు, తర్వాత అవన్నీ మర్చిపోయారు. వీళ్ళు మోసం చేయటం అనేది ఇప్పుడే స్టార్ట్ కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. గత ప్రభుత్వంలో రిజర్వేషన్లు ఎలా ఇచ్చేదంటే మీ అందరికీ తెలుసు. ఇప్పుడు గత ప్రభుత్వంలో కులగణన చేసినప్పుడు 50% వచ్చింది బీసీలకి. ఇప్పుడు మొన్న కులగణన చేసిన దాంట్లో ఈ ప్రభుత్వంలో 42% మాత్రమే వచ్చింది. అంటే ఇక్కడే బీసీలకి తీరని అన్యాయం జరిగింది, మోసం జరిగింది, లెక్కల్లోనే మనకి కనపడుతూనే ఉన్నది. ఇక వీళ్ళు రాహుల్ గాంధీ ఆదేశాలను, మా యొక్క ఇంద్రమ్మ రాజ్యమనో చెప్పుకుంటూ బీసీలకు అంత ఎత్తాం రిజర్వేషన్లు, ఎంత ఎత్తాం రిజర్వేషన్లు చెప్పుకుంటూ మరి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఇవన్నీ చేయించుకొని వస్తానని చెప్పి అఖిలపక్షాన్ని కానీ కాకుండా దీని మీద అసలు ఏమాత్రం ప్రయత్నం నడవకుండా ఏదో ప్రజలను మభ్యపెట్టి, బీసీలను మభ్యపెట్టి మోసం చేయడం కోసం కొత్తగా ఒక ఆర్డినెన్స్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ అనేది పచ్చి మోసం. ఇది అందరికీ తెలిసిందే. ఆర్డినెన్స్ ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు. ఇది కోర్టులలో నిలబడదు, వెనక నుంచి వాళ్ళే మళ్ళీ కోర్టుకు పంపిస్తారు. ఇది నడిచేది కాదు, పోయేది కాదు అనేది కూడా ఇది అందరికీ తెలుసు. ఇది పచ్చి మోసం అనేది ప్రజలందరూ గుర్తించాలని అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఇక ముఖ్యంగా మన ఖమ్మం జిల్లా విషయానికి వస్తే, ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు పెద్దలు. వారికి బీసీల వాసన అసలే గిట్టదు. ఒక్క బీసీలే కాదు సుమా, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, ముస్లిం మైనార్టీలు కానివ్వండి, వీరు అసలు ఎవరికి నామమాత్ర పదవులు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. వీరేదో రిజర్వేషన్లు మేము బీసీలకు అంత అమలు చేస్తాం, ఇంత అమలు చేస్తామంటున్నారు కదా. అసలు వీరికి బీసీలకు ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినారో ఒకసారి వాళ్ళే ప్రశ్నించుకోమనండి. ఎంతమంది బీసీలకు మంత్రులు ఇచ్చినారో మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా. ఇవన్నీ వీళ్ళు ఏదో రాజకీయాలు చేయడం కోసం చేసినటువంటి ఆర్డినెన్సే. అందుకనే మిత్రులారా, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ 3 మంత్రులు మాకు జరిగే అన్యాయం గురించి ఎప్పటికైనా దృష్టి పెట్టండి. బీసీలకు కానివ్వండి, ఇతర కులాలకు కానీ మీరు తీరని అన్యాయం చేస్తున్నారు. పార్టీ పదవులలో, నామినేటెడ్ పదవులలో, కార్పొరేషన్ చైర్మన్ పదవులలో తీరని అన్యాయం చేస్తారు. ఇప్పటికైనా మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బీసీ సంఘాలకు కానివ్వండి, బీసీ కులాలకు కానీ నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. ఈ మధ్య కులాల వారీగా పదవులు అడుక్కోవడానికి పోటీలు పడి అలవాటు పడ్డారు. దయచేసి కులాల వారీగా పదవులు అడుక్కోవటం మానేద్దాం. గడప లోపల కులం, గడప దాటితే బీసీలం. మీరు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు, మనం బీసీలమంతా ఒకటే అనే నినాదంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మనం ముందుకు పోయి మన యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం, మన హక్కులను కాపాడుకుందాం, మన యొక్క పదవులు ఏదైతే ఉన్నదో వాళ్ళని అడుక్కోకుండా మనం డిమాండ్ చేసి మనకి ఎంత రావాలని అంత వాటా సాధించుకోవడానికి మనమంతా కలిసి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ మనవి చేస్తున్నాను.